ముఖ్య రివ్యూ. ఎందుకంటే గతంలో మనం చూస్తే గత ప్రభుత్వ పరిపాలనలో ఈ విశాఖపట్నం అంటే భూములు కొట్టేశారా అయితే ఆస్తులు మింగేశారా అని చెప్పేసి ఒక భయం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భద్రత, ఒక భరోసా, ఒక ప్రశాంతమైన వాతావరణం, అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలతను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది, ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది. ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా, రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, అందరితో కూడా 1 to 1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం 2014-19లో దాదాపుగా 70,000 మందికి మేలుకు అంటే మంచి జరిగే విధంగా 296 జియో ఇచ్చారో దాంట్లో దాదాపుగా గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడీ ఇవ్వలేదు, ఎలిమినేషన్ రైట్స్ ఇవ్వలేదు. దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశామో 0 నుంచి 150 యార్డ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉన్నామో, 150 యార్డ్స్ నుంచి 300 ఉన్నటువంటి వాటికి 15% ఏదైతే ఇస్తానో దాని ప్రకారంగా ఇది కూడా చేయాలి. కాకపోతే వీటికి మాత్రం ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కాకుండా 2016-17లో ఇచ్చారు కాబట్టి ఆ డేట్ మీదనే వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీరందరూ కోరడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మీద ప్రేమ ఉంది. కాకపోతే ఇచ్చిన హామీలు కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మారినా కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కొన్ని సానుకూలంగా స్పందించారు. అప్పుడు 2017లో మేము ఇచ్చినటువంటి పట్టాలని కూడా కన్వెన్స్ డేట్ 2 yearsలో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవ్వబోవడం నిజంగా బాధాకరమైన విషయం. అందుకని ఇప్పుడు రాగానే ఎమ్మెల్యేల కోరిక మేరకు ఆ 70,000 పట్టాలు ఏదైనా అందరికి కూడా ఇమ్మీడియట్ అంటే ఓల్డ్ డేటెడ్ కిందనే ఆ రోజు నుంచి ఎఫెక్ట్ అయ్యే విధంగానే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. అలాగే యూఎల్సీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య. యూఎల్సీలో ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఆక్యుపై అయ్యి ఉన్నా అవన్నీ చేసినా కూడా అది పిఓటి యాక్ట్ కింద వచ్చి 10 years ఆఫ్ ఎలిమినేషన్కి వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు కూడా అది కూడా డిస్కషన్ రావటం, దాన్ని కూడా 2 years టైం పీరియడ్ పెట్టి అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చి ఎక్కడ సమస్యలు ఎందుకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తక్కువగా చేసి పరిష్కారం అనేది శీఘ్రంగా ఉండే విధంగా అన్నీ కూడా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. అలాగే ముఖ్యంగా గాజువాక ప్రాంతం వాళ్ళు కూడా ఏది గతంలో 301 జియో ఇచ్చారో అది 2018 నుంచి అది నడుస్తున్నటువంటి ఇష్యూ. ఎలక్షన్ ముందు హడావిడిగా వీరు కూడా 6 నెలల ముందు చెప్పారు, కానీ అది పూర్తిగా కంప్లీట్ అవ్వనటువంటి పరిస్థితి. కేవలం 7,000 మంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ జీవోను కూడా సవరించి
వాళ్ళకి కూడా నామ్స్ పెట్టి గతంలో ఇచ్చినటువంటి జీవో కంటే కొద్దిగా అధిక కొంచెం రేటు పెంచి వాళ్ళకి కూడా రెగ్యులైజ్ చేయడం. అంటే ఇది ఎంతో విశాఖపట్నంలో విశాలంగా అందరూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఆనందమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా రెగ్యులరైజేషన్ చేసే విధంగా, అంటే భూ హక్కుల్ని వాళ్ళు కల్పించి వాళ్ళు, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటా ఉన్నారు, చిన్న రిపేర్ చేయడానికి లేదు, కరెంటు పోతే కరెంటు వైర్ వేసుకోవడానికి లేదు, అలాంటి చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నటువంటి జీవితాల గురించి చెప్పారు. కాబట్టి ఆ చలించిపోయి గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా మంచి చేయాలని చెప్పేసి వారి యొక్క ఆలోచన. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం, శుక్రవారం వస్తే బుల్డోజర్లు వస్తాయా, లేకపోతే మన ఆపుకోవాలా, మా ఎమ్మెల్యేల గారిని కూడా అప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. దొంగతనం అలాంటి ఏమీ జరగకూడదు. ప్రజలందరూ కూడా ఒక సుభిక్షంగా ఒక మంచి వాతావరణంలో పాజిటివ్ దీంట్లో నివసించాలి, ఉండాలి, ఒక హక్కుతో నివసించాలి. మళ్ళీ ఇవన్నీ కూడా రేపొద్దున బ్యాంకుల్లో కూడా లోన్లు పెట్టుకుని వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి కానీ లేకపోతే విదేశ విద్యకు కానీ ఉపయోగించుకునే విధంగా ఈ ప్రాపర్టీస్ ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. ఇలానే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా రాష్ట్రంలో అన్నీ కూడా కమిటీల ద్వారా అన్నీ కూడా అధ్యయనం చేసి వారికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చే విధంగా మేము పాజిటివ్గా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం.